సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే ఒక క్రెడిబిలిటీ ఎట్లా పనిచేస్తుందనేది దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ అన్నమాట. అదే మార్గం నేను ఎప్పుడు కూడా ఈ దేశంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది 30 ఏళ్లకు మనం ఐటీ ప్రమోట్ చేశాం. నోబడీ విజువలైజ్డ్. ఈరోజు ఐటీ ఈ దేశాన్ని ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీకి ఒక నాయకత్వం ఇచ్చే దేశంగా చూసే పరిస్థితికి వచ్చారు. ఎన్నేళ్ళు ఇవన్నీ? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. ఆ రోజు ఒక సింపుల్ పాలసీ ఐటీ. నేను ఆ రోజు ప్రమోట్ చేస్తే వితిన్ 25 years హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా తెలంగాణ. తెలుగు వాళ్ళు ఐటీ నేర్చుకొని ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగువారిగా తయారయ్యారు. నిన్న మొన్న చూస్తున్నారు, ప్రపంచంలో చదువు కోసం విదేశ విద్య కోసం పోవడం తెలుగు వాళ్ళే. నెంబర్ 1. నాట్ మహారాష్ట్ర, నాట్ కర్ణాటక, నాట్ అదర్ స్టేట్స్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ నెంబర్. ది టేస్టెడ్. అది కూడా ప్రపంచం అంతా కూడా చూశారు. ఇప్పుడు పోయే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది బ్రాండ్ వీఆర్ ఎంజాయింగ్. ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ పునరుద్ధరించాం. విశాఖ పార్ట్నర్షిప్ సబ్మిట్లో 13,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ అయితే రాబోయే 45 రోజుల్లో దీన్ని మనం లాంచ్ చేయబోతున్నాం బిఫోర్ గోయింగ్ టు దావోస్. ఇంకొక పక్కన ఎస్ఐపివి ఇప్పటికే 8,29,000 కోట్ల రూపాయల పెట్టుబడిని గ్రౌండ్ చేశాం. ఈరోజు కూడా ఒకసారి చూస్తే సాటిస్ఫాక్షన్. ఈ దేశంలో హైయెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. అంటే మనం తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా పనిచేస్తున్నా దీనికి ఒక ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న పార్లమెంట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు. సంవత్సరం ఇప్పుడు మళ్ళీ 6 నెలలు. ఫస్ట్ ఇయర్ 12.02% గ్రోత్ రేట్ వచ్చింది జిఎస్టిపి. ఇప్పుడు రెండో క్వార్టర్కి 11.28 గ్రోత్ రేట్ వచ్చింది. ఇది కరెంట్ ప్రైసెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7 గ్రోత్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం అయితే మనం 17% పెట్టుకున్నాం. కాబట్టి ఫస్ట్ క్వార్టర్లో 40-42% గ్రోత్ వస్తుంది. సెకండ్ క్వార్టర్లో 56-57% గ్రోత్ వస్తుంది. దానికి మీరందరూ కూడా ఎవరైనా సరిగా పనిచేయకపోతే ఇప్పుడు అంతా కూడా మీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ. నాతో సహా నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది, డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఎవరేం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్. అనలిటిక్స్ తీసుకోవడం విత్ ఇన్ నో టైం. ఆ విషయం కూడా మీరు ట్రాన్స్పరెంట్. కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్, ట్రాన్స్పరెంట్. ఇప్పుడే కాదు, మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది. ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పని చేశాడో ఒక్కసారి తీసుకుంటే ఒక క్లిక్ కొట్టి ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది సిస్టమ్స్ వీఆర్ బిల్డింగ్ నౌ. అదే సమయంలో మన ప్రభుత్వ నిర్ణయాలు, పాలసీలు, పథకాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సింప్లిఫై చేసుకుందాం. అయితే అకౌంటబిలిటీ ఆటోమేటిక్గా తీసుకొద్దాం. ప్రజలకు జవాబుదారితనంగా ఉందాం. నీతివంతమైన సమర్థవంతమైన పాలనలు ఇద్దాం. అదే సమయంలో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముందు చూపుతో ఆలోచించి ముందుకు పోదాం. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే 1 or 2 కేస్ స్టడీస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సాగునీటి నిర్వహణ. ఐ హావ్ సీన్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ ఎ లాంగ్ టైం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా. నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ మీరు చూస్తే ఐ హ్యాడ్ సో మెనీ ప్రాబ్లమ్స్. నీళ్లు రాయలసీమ. నేను అనంతపూర్కి ఎప్పుడు పోయినా వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్,
10 ఏళ్లలో 8 ఏళ్ళు మాకు వేరుశనగ వేస్తే విత్తనాల ఖర్చులకు రావడం లేదు. ఎట్లా మీరు కాపాడుతారో చెప్పమంటే, కడాన ఇన్పుట్ సబ్సిడీ ఇంట్రడ్యూస్ చేసాం ఫస్ట్ టైం ఇన్ రాయలసీమలో, అనంతపూర్లో ఇన్పుట్ సబ్సిడీ ఇన్ ది కంట్రీ. దట్ ఈస్ సబ్సిడీకి నాంది పలికింది అక్కడి నుంచే. రెండోది, లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉండే సెకండ్ జిల్లా అనంతపూర్ జిల్లా. నేను ఎప్పుడు ఇజ్రాయెల్తో కంపేర్ చేసేవాడిని. కనీసం వాళ్ళకి సముద్రం ఉంది, వాళ్ళకి సముద్రం కూడా లేదు పక్కన. ఈవెన్ రాయదుర్గ్ ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. డెజర్టిఫికేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాం. అప్పట్లో 40 కోట్లు 30 కోట్లు ఇచ్చి మొత్తం ఒకసారి స్ప్రెడ్ అయితే ఫాస్ట్గా అవుతుందని మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఖర్చు పెట్టిన రోజులు అవి. రాయలసీమలో నీళ్లు లేకుండా పశువుల్ని మేపుకోలేక అందరూ వస్తే పుట్టపర్తి దగ్గర అనుకుంటా ఒక చెరువు, ఆ చెరువు దగ్గర కొత్తపట్నం ఆ ప్రాంతం అది అనుకుంటాను, మళ్ళీ అది పెట్టే ముందు అక్కడ లేకపోతే అన్ని పశువులు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆంధ్ర నుంచి వ్యాగన్స్లో నీళ్లు ఫాడర్ తీసుకెళ్ళాం. గడ్డి నీళ్లు తీసుకుపోయి ఆ పశువులను కాపాడి మళ్ళీ పంపించాం. దట్ వర్ ద డేస్. టుడే యూ హ్యావ్ సీన్ నౌ వాట్ అనంతపూర్. అట్ వన్ స్టేజ్ అనంతపూర్లో నాకు డాక్టర్ ఏఐజీ నాగేశ్వర రెడ్డి ఒక మాట అన్నాడు. ఏం చేస్తారో నాకు తెలియదు, అనంతపూర్లో ఉండే వేరుశనగ తిన్న ఇవి కొన్ని కంటామినేషన్ అవన్నీ వస్తున్నాయి, బికాస్ ఆఫ్ వాటర్ లేదు, ఫంగస్ అవన్నీ ఫామ్ అవుతున్నాయి, దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్ అనే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు మనం ముందుకు వచ్చాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ముందు చూపుతో పనిచేసాం, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చూస్తే బెస్ట్ ప్రాక్టీస్ కింద ఈరోజు ఖరీఫ్ అయిన తర్వాత 944 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లో ఉన్నాయి. ఇంకుండేది ఖరీఫ్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెల్ ఇన్ అడ్వాన్స్ పంటకు నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. రెండోది, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేయాలని. దీనికి అనేక ప్రయత్నాలు చేశాం. నేను అన్నా హజారేని తీసుకొచ్చి ఇంకుడు గుంతలు దూవాం. రాజేంద్ర సింగ్ని తీసుకొచ్చి మొత్తం రివర్ టు రిడ్జ్ టు రివర్ కాన్సెప్ట్ తీసుకొని చెక్ డ్యాములు, సబ్ సర్ఫేస్ డ్యామ్స్ ఇవన్నీ కట్టాం. అడవుల చుట్టూరు కందకాలు దువ్వి అడవులో పడిన నీళ్లు కందకాల ద్వారా భూగర్భ జలాలు పెంచాం, చెక్ డ్యాములు కట్టాం. ఈరోజు దాని ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. మనం కూడా ఏం చేసాం, అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చాం. ఒకప్పుడు 200-300 మీటర్లు ఉండే నీళ్లు 1000 ఫీట్లో ఉండేది కొన్ని ప్రాంతాల్లో. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆవరేజ్ స్టేట్లో 6.07 మీటర్స్ లోతులో ఉన్నాం. నా ఆలోచన ఏంటంటే, పోస్ట్ మాన్సూన్ 3 మీటర్స్, ప్రీ మాన్సూన్ 8 మీటర్స్, మనం లిఫ్ట్ చేయాల్సింది 5 మీటర్లు అంతే వాడుకోవాలి. నేనే ఓల్టా చట్టాన్ని తీసుకొచ్చాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఓల్టా చట్టాన్ని కూడా తీసుకొచ్చాను. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ వస్తే ఈ ఏరియాలు ప్రొహిబిటెడ్ అని, బోర్ వేయడానికి లేదు, పవర్ ఇవ్వడానికి లేదు పెట్టాం. ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే, 3 మీటర్లు తెస్తే ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఎనర్జీకి లిఫ్టింగ్ ఖర్చు పెడుతున్నాం. 3 మీటర్లకు వస్తే 5,000 కోట్లు తగ్గుతుంది ఎనర్జీ ఏదైతే ఉందో లిఫ్టింగ్ ఆఫ్ వాటర్కి. దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుందాం. దట్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్ నౌ. దిస్ ఈజ్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ ఆల్సో, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ. రెండోది పవర్. చాలా ఎంత గందరగోళం చేశారంటే, దగ్గర మనం దీంట్లో పెట్టాం వైట్ పేపర్లో 1,00,000 కోట్ల రూపాయల అప్పులన్నీ కలిపి 1,10,000 కోట్లు అప్పు, 32,000 కోట్లు 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచడం, 9,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఇచ్చారు క్యాపిటల్ కాస్ట్ వితౌట్ యూజింగ్ పవర్, దట్ ఈస్ సోలార్ ఎనర్జీ.
సోలార్ ఎనర్జీ రెడీగా ఉంది. దాన్ని ఉపయోగించుకుంటే ఇది క్యాపిటల్ కాస్ట్ వాళ్ళకి డబ్బులు పే చేస్తాం. రెండోది ఫ్రీగా వచ్చే పవర్, అది ఏది ఇంధనాలు అవసరం లేదు. అలాంటి దాన్ని వాడకుండా చేసి కోర్టు డైరెక్షన్ ఇస్తే 9,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేశారు. ఈరోజు నిన్నే అనౌన్స్ చేశాను నేను. ₹5.19 ఉండేది మనం వచ్చినప్పుడు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఈరోజు అది ₹4 వచ్చింది. ఎంత వచ్చింది ఇప్పుడు? 8 నెలలు ఈ 8 నెలల్లో 4.92కి వచ్చింది. 4.90 వచ్చింది. 4.92కి వచ్చింది. నా టార్గెట్ ఈ నెలలో, ఈ సంవత్సరం 4.80కి రావాలా. అంటే 1 ఇయర్లో 39 పైసలు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్న ప్రొక్యూర్మెంట్ కాస్ట్. దీంతో నేను అనౌన్స్ చేశాను. వాళ్ళు ఒక ఇది ఇచ్చారు, ఏదైతే కమిషన్లో రెగ్యులేటరీ కమిషన్ ఒక అవార్డు ఇచ్చారు, 9,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు కలెక్ట్ చేసుకోవడానికి. నేను రిఫ్యూజ్ చేశా. మనం అది అమలు చేయొద్దండి, అవసరమైతే రెగ్యులేటరీ కమిషన్ రివైజ్ చేయండి, మేము దాన్ని ఇన్సిస్ట్ చేయం, మేము ఇంటర్నల్ అక్రూవల్స్లో మేనేజ్ చేసుకుంటామని చెప్పమని ఫైల్ చేయమన్నా ఫైల్ చేస్తున్నారు. అంటే పాత బకాయిలు కూడా వాళ్ళు వేసింది కూడా మనం కలెక్ట్ చేయకుండా మేనేజ్ చేయగలుగుతున్నాం. ఈ సంవత్సరం పవర్ ఛార్జెస్ పెంచాం. నేను ఆ రోజు ఏ మాట అయితే చెప్పానో దానికి కట్టుబడి ఉన్నాం. నేనైతే అంబిషియస్ టార్గెట్ ఇచ్చా డిపార్ట్మెంట్కి. ఇది ఎందుకు మీకు కేస్ స్టడీ కింద చెప్తుందంటే మీ అందరికి ఒక ఐడియా ఉండాలి. ఈరోజు మేము చేసిన పని, కరెంటు కొన్నిసార్లు మన దగ్గర డెఫిసిట్ వస్తుంది. మార్చ్ ఇది మంత్ వేరే అగ్రికల్చర్ పీక్ వస్తుంది. ఆ నెలలో మనకు కరెంటు ఎక్కువ వినియోగం వస్తుంది, ఎండలు కూడా వస్తాయి. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆ నెలలో ఏ రాష్ట్రంలో ఈ 1.5 ఇయర్లో ఏ రాష్ట్రాల్లో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే కరెంటు వాళ్ళకి ఇచ్చి, మనకు అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని బార్టర్ సిస్టమ్కి వెళ్ళాం. ప్లీజ్ ఫోన్స్ అందరూ కూడా కట్ చేసి